కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ గారు సన్మాన సభలో నేను ఏదో బ్రాహ్మణులను కించపరిచిందని వాళ్ళు అంటా ఉన్నారు. అది నిజం కాదు. బ్రాహ్మణులంటే నాకు కూడా గౌరవం, మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. నేను మా దగ్గర యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంటుంది అరవపల్లి కాడ. అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వాడు కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారు కూడా అడుగుతాను. మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏమో చదివినా జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా ఇంటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళు జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీదంగా నీళ్ళు పోతే తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతల తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. ఇక అది ఇచ్చిపెట్టిగా ఇక బ్రాహ్మణులకు అయితే నేను ఒక మాట చెప్పేసిన. అది థ్యాంక్ యూ మీ అందరికి కూడా. తర్వాత బండి సంజయ్ కూడా తెలివి ఉందని అయితే నేను అనుకోవట్లేను. ఆయన ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన నన్ను తుంగతూతుకొచ్చి ఓడగొడుతున్నట్టు ఇది గమ్మతుంది. మొన్న ఆయనకు పోయి ఓట్లేనే ఇచ్చేదికేనా? తుంగతుర్తిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాకు 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ మీద 52,000 మెజార్టీ వస్తే బీజేపీ అభ్యర్థికి 2,000 ఒకటి వచ్చిన ఓట్లు 2,000 వచ్చినాయి. గాడికొచ్చి ఓటు తెగుతున్నాడు. నేను బండి సంజయ్ చెప్తాను బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కవాతు చేస్తాం. ఖబర్దార్, దళిత సంఘాలతో కవాతు చేస్తాం కరీంనగర్లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న చూపా? మాదిగలంటే చిన్న చూపా? మేము ఎవరి గుళ్ళు గొడవ పెట్టాం? ఎవరి చిన్నతనం